ఆగస్టు 1న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించి బహిరంగ సభలో పాల్గొననున్న నేపథ్యంలో చేపడుతున్న ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ ఎస్ రామ్ సుందర్ రెడ్డి ఎయిర్పోర్ట్ పరిపాలనా భవనంలో సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిఎంఆర్ రోడ్లు భవనాల శాఖ అధికారులతో కలిసి రెడ్ కార్పెట్, ప్రకృతి, సన్రే, పిఎస్ఆర్ లేఅవుట్లలో ఏర్పాటు చేయనున్న పార్కింగ్ స్థలాలను స్వయంగా పరిశీలించారు. అనంతరం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఏర్పాట్లను సమీక్షించిన కలెక్టర్ సుమారు 2 లక్షల మంది ప్రజలు సభకు హాజరయ్యే అవకాశం ఉన్నందున అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేసి ఎటువంటి లోపాలు లేకుండా ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. విఐపి వాహనాలకు ప్రత్యేక పార్కింగ్ సదుపాయాలు కల్పించాలని, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల నుంచి వచ్చే ప్రజల వాహనాలకు వివిధ ప్రాంతాల్లో పార్కింగ్ ఏర్పాటు చేసి ప్రతి పార్కింగ్ కేంద్రంలో పబ్లిక్ అడ్రస్ వ్యవస్థ అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనే విద్యార్థులకు వసతి, భోజనం, తాగునీరు, మరుగుదొడ్లు తదితర మౌలిక సదుపాయాలు కల్పించాలని, వారి భద్రత కోసం మహిళా పోలీసులు, మహిళా కానిస్టేబుల్లను నియమించాలని ఆదేశించారు. వైద్య సేవల కోసం డాక్టర్లు, వైద్య బృందాలు, అంబులెన్స్లను సిద్ధంగా ఉంచడంతో పాటు విద్యార్థుల రవాణా, పార్కింగ్ ఏర్పాట్లను సక్రమంగా నిర్వహించాలని సూచించారు. ప్రధానమంత్రి సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించేందుకు ఓపెన్ టాప్ జీప్ సిద్ధం చేయాలని, ప్రధాన వేదిక, వివిఐపి గ్యాలరీ, మీడియా గ్యాలరీ, పిఎంఓ, సిఎంఓ, జిఎంఆర్ ప్రతినిధుల కోసం ప్రత్యేక గదులు ఏర్పాట్లను పూర్తి చేయాలని తెలిపారు. ప్రధాన వేదికతో పాటు అన్ని కీలక ప్రాంతాల్లో అగ్నిమాపక పరికరాలు, అగ్నిమాపక సిబ్బంది సిద్ధంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారుల పర్యటనలకు సంబంధించి భోజనం, వసతి, లైజనింగ్, రవాణా తదితర ఏర్పాటుపై సంబంధిత ఆర్డీఓలు, తహసీల్దార్లతో జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా సమీక్షించారు. ప్రధాని పర్యటన రాష్ట్రానికి, ముఖ్యంగా ఉత్తరాంధ్ర అభివృద్ధికి చారిత్రాత్మక ఘట్టమని పేర్కొన్న కలెక్టర్ ప్రతి శాఖ తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్ సేదు మాధవన్, అదనపు ఎస్పీ సౌమ్యలత, జిఎంఆర్ ప్రతినిధులు, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.